guys, welcome back to our channel Ramya Slice of Life. Nenu Ramya. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక మస్ట్ హ్యావ్ బాటమ్స్ వీడియో. అంటే మన వార్డ్రోబ్ లో ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని బాటమ్ వేర్ అయితే చూపిస్తాను. నేనేంటంటే స్పెసిఫిక్ గా ప్రతి అవుట్ఫిట్ కి బాటమ్స్ అయితే తీసుకోను. స్పెషలీ డైలీ వేర్ కి అండ్ క్యాజువల్ వేర్ కి అయితే అసలు తీసుకోనండి నేను బాటమ్స్ ప్రతి అవుట్ఫిట్ కి. మోస్ట్లీ ఎక్కువ వాటిపైన వైట్, బ్లాక్, బేజ్ కలర్, పింక్ ఆర్ రెడ్ ఈ 5 కలర్స్ లో ఏదో కలర్ ఖచ్చితంగా ఈజీగా అయితే మ్యాచ్ అయిపోతుంది వీటికి. అండ్ ఒక్కొక్కసారి మెరూన్, ఈ 6 కలర్స్ ఉంటే మోస్ట్లీ ప్రతి అవుట్ఫిట్ మీద మనకి బాటమ్స్ అయితే సెట్ అయిపోతాయి. డైలీ వేర్కి అయితే అస్సలు తీసుకోనండి నేను. సో అట్లాంటి కొన్ని మస్ట్ హ్యావ్ బాటమ్స్ కలర్స్ అండ్ ఏవే ప్యాటర్న్స్ లో మన దగ్గర ఉంటే అన్ని అవుట్ఫిట్ మీద మనం వేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో చూపించేవి అవైలబుల్ గా ఏ లింక్స్ ఉంటే అవి డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మోస్ట్లీ ఈ వీడియోలో చూపించే బాటమ్స్ అన్ని కూడా ఆల్రెడీ మన ఛానల్లో హాల్ వీడియోస్ చాలా సార్లు చూపించిన బాటమ్సే అయి ఉంటాయి. సో ఒకవేళ నేను ఏదైనా లింక్ మిస్ అయినా మన ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి, ఖచ్చితంగా లింక్స్ అయితే దొరుకుతాయి. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అండ్ మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా హాల్ వీడియోస్ అండ్ ఇలాంటి ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ లెగిన్స్ అండి. లెగిన్స్ ఆర్ లైక్ కొంచెం అవుట్ ఆఫ్ ట్రెండ్ అయ్యాయి ఇప్పుడు. పెద్దగా ఎక్కువ లెగిన్స్ అయితే యూజ్ చేయట్లేదు. బట్ ఈ లెగిన్స్ ఆర్ లైక్ వెరీ కంఫర్టబుల్ అండ్ చాలా టైప్ ఆఫ్ అవుట్ఫిట్ మీదకి ఈజీగా ఈ లెగిన్స్ అయితే సెట్ అయిపోతాయి. సో మన దగ్గర మస్ట్ హ్యావ్ లెగిన్స్ ఖచ్చితంగా అందరు వార్డ్రోబ్స్ లో ఉంటాయి మన దగ్గర. సో స్పెషలీ ఉండాల్సింది ఇట్లాంటి షిమ్మర్ టైప్ ఆఫ్ లెగిన్స్ అండి. ఇలాంటి షిమ్మర్ టైప్ ఆఫ్ లెగిన్ ఇట్లాంటి గోల్డ్ కలర్ లో తీసుకుంటే ఏంటంటే మనము ఏదైనా ఆన్లైన్ లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నా ఆర్ లేకపోతే ఏదైనా లైక్ కొన్ని పిక్యులర్ కలర్స్ ఉంటాయి. అట్లాంటి పెక్యులర్ కలర్స్ కి మనకి బాటమ్స్ అయితే దొరకవండి. బాటమ్ షాప్ లైక్ లెగిన్ షాప్ లో పర్చేస్ చేద్దామంటే అట్లాంటి పిక్యులర్ కలర్స్ కి ఏదైనా బాటమ్ మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఇట్లాంటి షిమ్మర్ లెగిన్ యూజ్ చేసుకుంటే అన్నిటిపైన ఇది ఈజీగా సెట్ అయిపోతుంది. సో ఇట్లాంటి షిమ్మర్ లెగిన్ ఏంటంటే మస్ట్ హ్యావ్ పార్టీ వేర్ కి, క్యాజువల్ వేర్ కి, లేకపోతే ఫెస్టివ్ వేర్ అప్పుడు మన దగ్గర సడన్ గా బాటమ్ లేనప్పుడు కొంచెం పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వాటిపైన ఈజీగా ఇట్లాంటి షిమ్మర్ లెగిన్స్ అయితే మ్యాచ్ అవుతాయండి. గో కలర్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకుంటాను. నాకు దీస్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్ ఈ లెగిన్స్ అయితేని. ఇవి కాకుండా నార్మల్ 7/8 లెగిన్స్ అని వస్తాయి ఈ గో కలర్స్ అనే బ్రాండ్లోని. ఈ 7/8 లెగిన్సే ఎక్కువ తీసుకుంటాను నేను. ఈ 7/8 లెంత్ ఏంటంటే నాకు ఎగ్జాక్ట్గా యాంకిల్ లెంత్ కన్నా కొంచెం పైకి అయితే వస్తాయి. నాకు యాంకిల్ లెంత్ కన్నా కొంచెం పైకి వచ్చే టైప్ ఆఫ్ లెగిన్స్ అంటే ఇష్టము. అండ్ నేను ఎక్కువగా ఇలాంటి గో కలర్స్ బ్రాండ్లో తీసుకుంటాను. ఫ్యాబ్రిక్ ఏంటంటే మీడియం థిక్నెస్ వస్తుంది. నాకు మరీ థిక్గా ఉంటే ఇష్టం ఉండదు. మీకు ఒకవేళ థిక్గా ఉన్న ఫ్యాబ్రిక్స్లో బాటమ్స్ కావాలి, థిక్గా ఉంటేనే ఇష్టం అనుకుంటే ట్విన్ బర్డ్స్ బ్రాండ్ ట్రై చేయండి. అవి కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండి. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్. అండ్ ఇవి కూడా చాలా వర్సటైల్, చాలా డిఫరెంట్ లుక్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్లోని. నేను కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి మన ఛానల్లోని ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ని ఎలా పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి. లుక్ అయితే చాలా బాగుంటాయి ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ని డిఫరెంట్ వేస్లో స్టైల్ చేసుకుంటేని. సో ఇవి కూడా రెగ్యులర్ కలర్సే అండి. యూజువలీ నేను ఆల్రెడీ స్పెసిఫై చేసినట్టు మన దగ్గర బ్లాక్, వైట్, బేజ్, పింక్, మెరూన్ అండ్ రెడ్ ఈ 6 కలర్స్ లెగిన్స్ ఉంటే లెగిన్స్ ఆర్ బాటమ్స్ ఏవి ఉంటే అవి ఈజీగా మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు. అన్నిటిపైకి మోస్ట్లీ బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. మరి కొన్ని పర్టికులర్ కలర్స్ అండ్ వెరీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నవి తప్ప మిగిలిన అన్నిటికీ ఈ కలర్స్ అయితే సరిపోతాయి. సో ఫస్ట్ ఏంటంటే మళ్ళీ ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్లోని. నేను ఏంటంటే ఫస్ట్ ఇట్లాంటి స్ట్రెచబుల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్వి చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే మనకి లెగిన్ స్టైల్, లెగిన్ లాగా వచ్చినట్టే లెగిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో ఇలా స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్తో అట్లా బాటమ్స్ అయితే వస్తాయి. ఇవి బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి సేమ్ ఇంకా లెగిన్ లాగే ఉంటుందండి కంఫర్ట్ అదంతా కూడా. బట్ ఫిట్ అయితే డిఫరెంట్ వస్తుంది కింద. ఆబ్వియస్లీ ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ కాబట్టి అండ్ ఇక్కడ లూజ్గా ఉంటుంది కాబట్టి మనకి ఫిట్ అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇవి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రీసెంట్గా నేను స్ట్రైట్ కట్ ప్యాంట్స్ గురించి ఏదో వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక కమెంట్ వచ్చిందండి, సైజ్ కన్ఫ్యూజన్ వస్తుంది, ఎట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తీసుకున్నా ఫిట్ సరిపోవట్లేదని చెప్పి. అట్లా కొంచెం ఫిట్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఫిట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి ఏంటంటే లెగిన్ లాగే ఫిట్ వస్తుంది కాబట్టి మనకి మీరు లెగిన్లో ఏ సైజ్ అయితే తీసుకుంటారో ఆ సైజులో ఇట్లాంటి స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్లో తీసుకుంటే ఈజీగా అయితే సెట్ అయిపోతుంది మీకు. సో నేను ఎక్కువగా ఇవి ఏంటంటే ఇట్లాంటి ప్యాంట్స్ లైరా అనే బ్రాండ్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ లైరా.
అండ్ గో కలర్స్లో తీసుకుంటాను. గో కలర్స్లో ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ వస్తాయి. ఈ లైరా బ్రాండ్లో ఏంటంటే లెంత్ నాకు కొంచెం యాంకిల్ లెంత్ కన్నా పైకి వస్తాయి. ఇది కొంచెం లెంత్ షార్ట్ వస్తుంది, ఇది కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది. బట్ రెండు కూడా క్వాలిటీ బాగుంటాయండి, చాలా కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్లోనే మనకి ఇట్లాగా షిమ్మర్ టైప్స్లో కూడా వస్తాయి. ఈ షిమ్మర్ టైప్వి కూడా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ మనకి ఏది బాటమ్ మ్యాచ్ అవ్వనప్పుడు ఇవి వేసుకుంటే ఈజీగా మ్యాచ్ అయిపోతాయండి. ఇట్లాంటి షిమ్మర్వి స్పెషలీ ఫెస్టివ్ వేర్కి, పార్టీ వేర్ వాటికి మీకు ఏదైనా కలర్ మ్యాచ్ అవ్వకపోతుంటే ఇట్లాంటి షిమ్మర్ వాటితో మ్యాచ్ చేసుకుంటే ఈజీగా మ్యాచ్ అవుతాయి మనకి. అండ్ ఇవి ఏంటంటే కొంచెం ఫెస్టివ్ వేర్, కొంచెం హెవీ వర్క్ అది వచ్చి అట్లా ఉన్న వాటికి ఇట్లాంటి బాటమ్స్ వేసుకుంటే ఏంటంటే డ్రెస్ లుక్ కంప్లీట్గా చేంజ్ అవుతుందండి. మంచి ఒక ఎలిగెంట్ లుక్, ఒక పార్టీ వేర్ లుక్ అయితే క్రియేట్ చేస్తాయి ఈ బాటమ్స్ అయితేని. ఇవి కూడా నేను ఎక్కువగా గో కలర్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకుంటాను, ఆర్ లేకపోతే ట్విన్ బర్డ్లో కూడా బాగుంటాయండి ఇది ఏంటంటే ట్విన్ బర్డ్లో నుంచి తీసుకున్నాను. ట్విన్ బర్డ్లో ఏంటంటే కొంచెం షైన్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు గో కలర్స్ కన్నా ట్విన్ బర్డ్ లవి ఎక్కువ షైన్ వస్తాయి. రెండు కూడా నాకు నచ్చుతాయండి, క్వాలిటీ రెండు బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి స్ట్రైట్ కట్ బాటమ్సే, 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో. ఒకటి వచ్చేసి ఇట్లా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్లా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఈ రెండు కూడా మస్ట్ హ్యావ్ అండి. అంటే లైక్ వైట్ కలర్లో ఒక కాటన్ తీసుకొని అండ్ కొంచెం లైక్ ఇలాంటి ఫ్లోయీ టైప్లో బ్లాక్ది అట్లా డిఫరెంట్ టైప్స్వి డిఫరెంట్ కలర్స్లో తీసుకుంటే మోస్ట్లీ అన్న అవుట్ఫిట్ మీదకి మనకి సెట్ అవుతాయి. బట్ ఐ ఫీల్ దీస్ ఆర్ లైక్ మోస్ట్ కంఫర్టబుల్ అండి, స్ట్రెచ్ లైన్వి. ఒకవేళ సైజ్ ఇష్యూస్ అది ఉన్న వాళ్ళకి ఏది తీసుకోవాలో తెలియనప్పుడు అవైతే ట్రై చేయండి. సేమ్ లెగ్గిన్ ఏ సైజ్ తీసుకుంటారో అదే తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్. కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఇట్లా థిక్గా ఉండే లెనిన్ టైప్వి కాటన్వి వస్తాయి. ఇది వచ్చి నేను బీబా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అరులియా బ్రాండ్లో కూడా ఉంటాయండి ఇవి, గో కలర్స్లో కూడా దొరుకుతాయి మనకి. బట్ నేను ఏంటంటే ఈ బీబాది అన్న అరులియాది అన్న తీసుకుంటాను. నాకు ఫ్యాబ్రిక్ నచ్చుతాయండి, ఇవి కొంచెం థిక్గా ఉన్నట్టు ఉంటుంది. నేను యూజువలీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కాటన్ ఏంటంటే షార్ట్ కుర్తాస్ పైన వేసుకుంటాను. సో ట్రాన్స్పరెంట్గా ఉండదని ఇట్లా థిక్ ఫ్యాబ్రిక్లో కావాలనే తీసుకుంటాను. బట్ ఇవి ఏంటంటే కొంచెం హెవీ లోవర్ బాడీ ఉండి చబ్బీగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంకా బల్కీగా ఉన్నట్టు లుక్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ కాటన్ అయితేని. అట్లాంటి వాళ్ళు ఇట్లా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి స్ట్రైట్ కట్ బాటమ్స్ అయితే వస్తాయి. ఇట్లా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఇవి తీసుకోండి, ఇవి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఫైనలీ ప్లాజో ప్యాంట్స్. ఈ ప్లాజో ప్యాంట్స్ చాలా ట్రిక్కీ అండి. ఒకవేళ మీరు కానీ షార్టర్ సైడ్ ఉన్నా లేకపోతే హెవీ లోవర్ బాడీ ఉంటే ఖచ్చితంగా ఈ ప్లాజో ప్యాంట్స్ కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో తీసుకోండి. ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో తీసుకుంటే ఏంటంటే కొంచెం స్లిమ్ అండ్ ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీరు కొంచెం థిక్గా ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్లోనూ స్టిఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్లోనూ తీసుకుంటే ఏంటంటే లోవర్ బాడీ ఇంకా బల్కీగా ఉన్నట్టు కనపడుతుంది అండ్ షార్ట్గా ఉన్నట్టు కూడా క్రియేట్ చేస్తుంది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో తీసుకొని ఈ ప్లాజో కూడా ఫుల్గా కవర్ అయ్యేలాగా కింద వరకు కాకుండా కొంచెం యాంకిల్ లెంత్ వచ్చేలాగా మీరు తీసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. టాలర్ సైడ్ ఉండే వాళ్ళు ఫుల్ ఫ్లేర్ వచ్చి లైక్ బాగా లెంతీగా ఉన్న ప్లాజో ప్యాంట్స్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. బికాజ్ నేను ఏంటంటే మీడియం హైట్ ఉంటాను అండ్ కొంచెం నా లోవర్ బాడీ హెవీగా ఉంటుంది కాబట్టి నేను ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే ఈ ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి. మళ్ళీ వీటిలో 2 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ వస్తాయి, లైక్ 2 టైప్స్ ఆఫ్ విత్ వస్తుంది. ఒకటేమో ఇట్లా ఫుల్ విత్ వచ్చింది ఉంటుంది, ఇలా ఫుల్గా విత్ వచ్చింది ఒక ప్లాజో ప్యాంట్, అండ్ ఇట్లా మీడియం ఫ్లేర్ వచ్చింది ఒక ప్లాజో ప్యాంట్. ఈ 2 టైప్స్ నా దగ్గర ఉంటాయండి. అన్నిటిపైకి ఎక్కువ ఫ్లేర్ వచ్చినవి సరిపోవు, సో అలా సరిపోని వాటికి ఇట్లా మీడియం ఫ్లేర్ వచ్చినవి తీసుకుంటాను. అండ్ కొన్ని వాటిపైన స్పెషలీ ఫిట్ అండ్ ఫ్లేర్ వచ్చిన అనార్కలీస్ పైన చాలా బాగుంటాయండి ఇట్లాంటి ఫ్లోయీ టైప్ ఫుల్ ఫ్లేర్ వచ్చినవి. సో వాటిపైన పేరప్ చేసుకోవడానికి ఇట్లా ఫుల్ ఫ్లేర్ వచ్చింది ఒకటిని, ఇట్లా మీడియం ఫ్లేర్ వచ్చింది ఒకటి, ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో రెండు ప్లాజో ప్యాంట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇవి కూడా లైక్ ఎక్కువగా మీకు యూస్ఫుల్ అయ్యే కలర్స్ బేజ్ అండ్ వైట్. బ్లాక్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయనండి, నాకు బ్లాక్ కలర్ బాటమ్స్ పెద్దగా ఇష్టం ఉండదు. ఆర్ లేకపోతే రెడ్ అండ్ పింక్ కూడా చాలా మోస్ట్ ఆఫ్ ది అవుట్ఫిట్ పైన మా కలర్స్ అయితే మ్యాచ్ అయిపోతాయి అవి. సో ఇవి వచ్చేసి ప్లాజో ప్యాంట్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని మస్ట్ హ్యావ్ బాటమ్స్ అయితే షేర్ చేశాను. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బాటమ్స్ ఉన్నాయండి, బట్ ఇవి ఏంటంటే మస్ట్ హ్యావ్స్. ఇవి ఉంటే మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్ పైకి మనం ఏదో ఒకటి మ్యాచ్ చేసేసుకోవచ్చు. సో వీటి లింక్స్ అన్ని నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.
నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి ఫ్యాషన్ టిప్స్ అండ్ హాల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.